లక్ష్మి మిత్ర గదికి వచ్చి మిత్ర బట్టలు వస్తువులు తీసుకువెళ్తూ ఉంటుంది. అప్పుడు మనీష లక్ష్మిని అడ్డుకుంటూ, ఏయ్ నువ్వెందుకు మిత్ర గదిలోకి వచ్చావు, మర్యాదగా ఆ వస్తువులు ఇక్కడ పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి ఆ వస్తువులను బెడ్ మీద పెట్టిన తర్వాత ఇక్కడ నుండి వెళ్ళు అంటూ మనీష లక్ష్మిని వెళ్ళమని చెబుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి ఒక్కసారిగా మనీష చెంప పగలగొడుతుంది. ఇక దాంతో ఒక్కసారిగా మనీష షాక్లో ఉండిపోతుంది. నా భర్త వస్తువులు బట్టలు తీసుకువెళ్తే నీకేంటే నొప్పి అంటూ మనీష మీద లక్ష్మి విరుచుకుపడుతూ, ఇంతకీ నిన్నెందుకు కొట్టానో తెలుసా, సరియుతో చేతులు కలిపినందుకు. నీ గురించి నాకు తెలుసు, కానీ మరీ చిన్నపిల్లల విషయంలో ఇంతలా దిగజారుతావు అనుకోలేదు. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలని చూసావనుకో పాతాళానికి పడిపోతావు అంటూ మైండ్ ఇట్ అంటూ అలా లక్ష్మి సీరియస్గా మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక అక్కడ జరుగుతుందంతా కూడా దొంగచాటుగా దేవి అని చూస్తూ లక్ష్మి విశ్వరూపం చూసి అలా షాక్లో ఉండిపోతుంది. మొత్తానికి లక్ష్మి అయితే మనీషకి సూపర్గా బుద్ధి చెప్పింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.